దివాకర్ ప్రభాకర్ సుధాకర్ కూడా ఉంది మేడం. ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు? కూర్చోలేదు మేడం, పని చేస్తున్నాను. ఈ చైర్ నాదమ్మా. ఓ సారీ మేడం. లేకు. ఏం చేస్తున్నావు? చైర్ అడిగారు కదా మేడం. నేను అడిగింది ఆ చైర్ కాదు, నా పొజిషన్. నీ పొజిషన్ మారిపోయింది సార్. నేను అన్నదే నువ్వు విన్నావు, నువ్వు విన్నదే నేను అన్నాను. ఇక్కడి నుంచి యాడ్ ఏజెన్సీకి క్రియేటివ్ హెడ్ అతనే. సారీ సార్, నేను అతని కింద పని చేయలేను. చూడు, జెండు బామ్ అయిపోయిందని బాధపడటం కంటే తలనొప్పి పోయిందని ఆనందించడమే బెటర్. అసలు తలనొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేలా తలని తీసుకెళ్లి గోడకి టప్ప టప్ప టప్పని కొట్టుకోవాలి. అర్థమైందా? చూడు, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కానీ మంచి కాన్సెప్ట్ తయారు చేసి ఇంకో యాడ్ పట్టావంటే నువ్వే క్రియేటివ్ హెడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకేమైనా పని ఉందేంట్రా ఇక్కడ? లేదు బాబా. ఎందుకు ఇక్కడ? పదా. అబ్బా, ఆ క్రియేటివ్ హెడ్ పోస్ట్ గురించి బాధపడటం మానే. పోయింది ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలే కదే. నేను బాధపడుతోంది డబ్బు పోయినందుకు కాదే, నా పరువు పోయినందుకు. ఎలాగైనా సరే పోయిన పరువుని మళ్ళీ దక్కించుకోవాలి. పోయిన పరువు తిరిగి దక్కించుకోవాలంటే మళ్ళీ నువ్వు క్రియేటివ్ హెడ్ అవ్వాలి. క్రియేటివ్ హెడ్ అవ్వాలంటే యాడ్ కొట్టాలి. యాడ్ కొట్టాలంటే మళ్ళీ కాన్సెప్ట్ చేయాలి. ఇదంతా అయ్యే పనేనా? యాడ్ కొట్టాలంటే కాన్సెప్ట్ చేయక్కర్లేదే, కొట్టేసిన కాన్సెప్ట్ తో కూడా యాడ్ కొట్టేయచ్చు. యు మీన్ థెఫ్ట్? నో, దొంగతనం. కీ ఎక్కడిదే? డూప్లికేట్ చేయించాలి. వావ్, సూపర్. నేనే మర్చిపోయా. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడే. పద పద. ఇప్పుడు ఇలాగే చెప్తాడు పని. చెంగాబి రంగు చీర కట్టుకుంది ఏ పప్ప ఏ పప్ప ఏ ఎక్కడ నా కాన్సెప్ట్? అక్కడ. అదిరిపోయింది గురు. అయితే అడ్వాన్స్ ఇచ్చాను సార్, అగ్రిమెంట్ చేసేసుకుందాం. అదేంటి బావా, సార్ ఇంకా కాన్సెప్ట్ వినలే కదా? వినక్కర్లేదు. కొన్ని కాన్సెప్ట్లు అంతే, చూడగానే టెంప్ట్ చేసేస్తుంటాయి. అయితే మీకు నచ్చినట్టేనా సార్? పిచ్చగా నచ్చేసింది. గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి ఇప్పుడే సంతకం పెట్టి తీసుకొస్తా. ఎక్కడ? అగ్రిమెంట్ తీసుకెళ్ళండి. దా
సార్ అదేంటి బావా దాన్ని పంపిస్తున్నావు? సందట్లో సడమయ్య మంచి వేడిలో ఉన్నాడు. ఇలాంటప్పుడు పని కారిచ్చేసుకోవాలి. నువ్వు పైకి ఎండి లాగా అనిపిస్తున్నావు గానీ లోపలన్నీ బ్రోకర్ బుక్లే బావా. సార్ కాన్సెప్ట్ చేసేది కిందున్న వాళ్ళు కాదు, పైన వాడు. కిందేంటి పైన ఏంటి? నేను కదా పైన. ఈ కంపెనీకి నేనే క్రియేటివ్ హెడ్. హెడ్ పెద్దదిగా ఉందని క్రియేటివ్ హెడ్ చేశారా? హెడ్ లో క్రియేటివిటీ చూసి ఇచ్చేశారు. ఆ అమ్మాయి అసిస్టెంట్ క్రియేటివ్ హెడ్. అసిస్టెంట్ అయితే మాత్రం ఏంటయ్యా, అజ్జురింది. ఆయనకి పూజ కాన్సెప్ట్ నచ్చింది అంటున్నారు కదా, నీ కాన్సెప్ట్ తర్వాత వాడుకుందాంలే. ఇలా వాడుకొనే నెంబర్ 1 లో ఉన్న కంపెనీని కింద నుంచి నెంబర్ 1 తీసుకొచ్చారు. సార్ ఆయన కాన్సెప్ట్ ఒకసారి వినండి సార్. ఏమయ్యా, పాల డబ్బా యాడికి మగాళ్ళు ఎందుకయ్యా? బట్టతలో తీసుకొచ్చి కొబ్బరి నూనె యాడ్ చేసినట్టు ఉంటది. సూపర్. క్రియేటివిటీకి లింగ భేదం ఏంటి సార్? ఒక్కసారి నా కాన్సెప్ట్ ఏంటి సార్? నచ్చకపోతే ఆ అమ్మాయి కాన్సెప్ట్ ని ఓకే చేయండి. ఈ అమ్మాయి కాన్సెప్ట్ నచ్చిందని ఇంత ఓపెన్ గా చెప్పినా నా కాన్సెప్ట్ అర్థం చేసుకోరండి. బావా, ఆ అమ్మాయి కాన్సెప్ట్ తింటే వాడు అట్టించడే పారిపోతాడు. వినకుండా సంతకం పెడుతున్నాడు కదా. సంతకం చేశాక ఇంటే సంతకం పెట్టిన తర్వాత వింటే ఏంటి, వినకపోతే ఏంటి? నా పిచ్చి బావా, ఆయన పనవటం కోసం వినకుండా సంతకం చేస్తాడు. తర్వాత తింటే మన పని అయిపోద్ది. సార్ ఎంత కాదన్నా క్రియేటివ్ హెడ్ కదా, పాప వినకపోతే ఫీల్ అవుతాడేమో. సార్ వినేద్దాం సార్. అంతేనటవా? మీకు అభ్యంతరం లేకపోతేనే. సరే పదండి. నో ప్రాబ్లం. నేను ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టేది నీ ఫైల్ మీదే. ఓ అందమైన పాప ఏం చెప్తుంటుందో. 6 months. బాలేదయ్యా, నచ్చలేదు. నీ కాన్సెప్ట్ అస్సలు నాకు నచ్చలేదు. పూర్తిగా విని అప్పుడు చెప్పండి. చెప్పు. అందమైన పాప తల్లి ఒడిలో ఉంది, గుక్క పెట్టి ఎడుస్తుంది. ఓ చెయ్యి పాల సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది. పాప నోటికి పాలపీక అందించింది. పాప పాలు తాగలేదు, ఎడుపు ఆపట్లేదు. మళ్ళీ ఇంకో చెయ్యి ఇంకో సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది. పాప పాలు తాగటం లేదు, తల్లి బాధపడుతుంది. పాప ఏడుస్తుంది. మళ్ళీ ఇంకో చెయ్యి. అలా కొన్ని చేతులు మారాయి సార్. పాప ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇంకో చెయ్యి ఫ్రేమ్ లోకి వచ్చింది. సీసా మీద పేరుని కవర్ చేస్తూ ఆమె చెయ్యి ఉంది. పాప నోట్లో పాలపీక పెట్టింది. పాప పాలు తాగుతోంది. సీసాలో పాలు కొంచెం కొంచెంగా మొత్తం అయిపోయాయి. పాప ఎడుపు ఆపేసి నవ్వుతుంది. తల్లి మొహంలో ఆనందం. ఆ చెయ్యి సీసాని టేబుల్ మీద పెట్టింది. ఇప్పుడు చూపిస్తే ఆ సీసా మీద అమూల్ అని పేరుంది. కింద క్యాప్షన్ ప్రింట్ అయింది సార్. అమూల్ పాలే కాదు, ప్రేమ కూడా. అద్భుతం, అనన్య సామాన్యం, సూపర్, అదిరిపోయిందయ్యా, అదిరిపోయింది. మీరు ఒకసారి చెప్పండి. అమూల్ పాలే కాదు, ప్రేమ కూడా. అద్భుతం సార్. నా కాన్సెప్ట్. ఈ అమ్మాయి ఎవరయ్యా? బయటికి వెళ్ళి బట్టలు వేసుకున్నామనండి. అవుట్. మిస్టర్ దివాకర్ ప్రభాకర్. కరెక్ట్ సార్, దివాకర్ ప్రభాకర్ సుధాకర్. సూపర్ అయ్యా, నీ పేరులాగే నీ కాన్సెప్ట్ కూడా ఎక్సలెంట్. సూపర్. మిస్టర్ చోప్రా, అర్జెంట్ గా అగ్రిమెంట్ రెడీ చేయండి, నేను సంతకం చేస్తా. అగ్రిమెంట్ రెడీ సార్. రావయ్యా, 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 అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. అన్నా ఏమైందిరా? ఇంకా పని అవ్వలేదన్న.